హే ఎవ్రీవన్, అందరికీ స్వాగతం. ప్రతి హీరో కెరీర్లో కొన్ని గుర్తుండిపోయే మూవీస్ ఖచ్చితంగా ఉంటాయి మావ. అందులోనూ ల్యాండ్ మార్క్ మూవీస్ అంటే చేసే హీరోస్కి అండ్ ఆడియన్స్గా మనకు కూడా మంచి హైప్ అండ్ నమ్మకం ఉంటుంది ఆ సినిమాలపై. సో ఈ వీడియోలో కొంతమంది హీరోల ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అయిన 25th మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ లిస్ట్ చేద్దామన్న ఆలోచన వచ్చినప్పుడు మైండ్లోకి కొన్ని కళాఖండాలు గుర్తొచ్చాయి మావ. వాటి గురించి ఇంకో వీడియో చేస్తాం, కానీ ఈ వీడియోలో మాత్రం 25th ఫిల్మ్గా వచ్చి మంచి హిట్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. మీరు చేస్తారో చూస్తారని ఆశిస్తూ ఇంకా సోది లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 రఘువరన్ బీటెక్ ధనుష్. ఈ సినిమాకి తమిళ్లోనే కాకుండా మన తెలుగులో కూడా పీక్ ఫ్యాన్ బేస్ ఉంది మావ. 2014లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్ ఎంతలా కనెక్ట్ అయ్యారంటే, రిపీట్లో సినిమాని థియేటర్లో చూసి ధనుష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చేశారు మావ. అంతెందుకు, ఆ టైంలో బీటెక్ చదువుతున్న మా అన్నయ్య వాళ్ళే చాలాసార్లు సినిమాకి వెళ్ళారు. అండ్ మూవీని డైరెక్ట్ చేసిన ఆర్ వేలురాజు గారు ఆయన డైరెక్షన్తో, ధనుష్ తన యాక్టింగ్తో అండ్ ఫైనల్లీ అనిరుద్ మావ తన మ్యూజిక్తో సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్లారు మావ. అదేంటో కానీ ఈ సినిమాని ఎప్పుడు చూసినా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది నాకు. సినిమా వచ్చి ఆల్మోస్ట్ 10 years అయిపోయినా ధనుష్ అన్న మాట మన తెలుగు వాళ్ళకి వస్తే గుర్తుకొచ్చేది ఈ సినిమానే మావ. కొంచెం ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నా అని కాదు, కానీ నేను మాత్రం ఈ సినిమాని ఎందుకో ఇయర్లీ ఒక్కసారైనా చూస్తామావా. అంత ఇష్టం నాకు ఈ సినిమా. అన్నట్టు ఈ మూవీ డైరెక్టర్ వేలురాజు గారు, వేట్రిమారన్ గారు ఈ మూవీస్కి డిఓపి మావ. ఈయన డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్గా ఈ సినిమా. మొత్తానికి మన తెలుగులో ధనుష్కి మార్కెట్ పెరగడానికి అండ్ ధనుష్ కెరియర్కి మంచి మైల్ స్టోన్ అవ్వడానికి రఘువరన్ బీటెక్ మూవీ బాగా హెల్ప్ అయింది మావ. నెంబర్ 2 కిక్ రవితేజ. అసలు ఈ సినిమాలో రవణ్ ఎనర్జీ ఉంటుంది మావ, మాస్ అంతే. అసలు 25th ఫిల్మ్ అంటే ఎలా ఉండాలి అన్న రేంజ్లో ఉంటుంది మావ కిక్ సినిమా. సురేందర్ రెడ్డి గారు ఏమనుకుని ఈ సినిమాని రవణ్కి చెప్పారో కానీ ఈ క్యారెక్టర్లో రవణ్ అని తప్ప ఇంకెవరిని కనీసం ఊహించుకోలేము మావ. తమనన్న కూడా స్టెరాయిడ్స్ మీద ఉండి మ్యూజిక్ ఇచ్చినట్టున్నాడు ఈ సినిమాకి. అసలు సాంగ్స్ అయితే ఆ టైంలో చార్ట్ బస్టర్స్. ఇంక సినిమాలో కామెడీ విషయం గురించి అయితే పెద్ద ఎస్సేనే రాయొచ్చు మావ. అటు రవణ, ఇటు మన మీమ్గోడ్ బ్రహ్మానందం గారు, ఆలీ, వీళ్ళందరూ సినిమా మొత్తం ఒక ఆట ఆడుకున్నారు మావ. అండ్ ఎప్పుడు కిక్ అంటూ తిరిగే హీరో కొన్ని మంచి విషయాల్లో కిక్ ఎత్తుక్కుంటే ఆ కిక్ కోసం ఎంత దూరం వెళ్తాడు అన్నదాన్ని సురేందర్ రెడ్డి గారు కిక్ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో చూపించారు మావ. అందుకే 25th ఫిల్మ్ అన్న టాపిక్ వస్తే రవణ కిక్ మూవీ టాప్లో ఉంటుంది. నెంబర్ 3 నాన్నకు ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా రిలీజ్కి ముందు సుకుమార్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త కాంబినేషన్. అసలే లెక్కల మాస్టర్ సుకుమార్ గారు జూనియర్ ఎన్టీఆర్ని ఎలా హ్యాండిల్ చేస్తారో అన్న డౌట్ ఫ్యాన్స్లో. దానికి ఆన్సర్గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ లాంగ్ బియర్డ్తో మంచి క్లాస్గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ని ఆ పోస్టర్లో చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోయారు మావ. ఈ పోస్టర్ దెబ్బకి అప్పట్లో చాలామంది హెయిర్ స్టైల్ అండ్ బియర్ స్టైల్ మారిపోయాయి. కట్ చేస్తే సినిమా రిలీజు. అసలు జూనియర్ ఎన్టీఆర్ని ఎప్పుడు చూడనంత కొత్తగా అండ్ చాలా క్లాస్గా చూపించారు సుకుమార్ గారు. రివెంజ్ అంటే మనిషిని చంపేయక్కర్లేదు, జస్ట్ వాడి బలాన్ని ధైర్యాన్ని చంపేస్తే చాలు అన్న పాయింట్ని చాలా బాగా చూపించారు మా సుకుమార్ గారి సినిమాలో. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అనే యాక్టింగ్ గురించి అయితే మనం అసలు మాట్లాడుకోక్కర్లేదు. ఎందుకంటే ఈ సినిమా కంటే నెక్స్ట్ సినిమాలో బాగా చేయలేడు అనుకున్న ప్రతిసారి అన్న దానికంటే బాగా చేసి మనం రాంగ్ అని ప్రూవ్ చేస్తాడు. అండ్ మూవీలో మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి మావ. డిఎస్పీ గురించి తెలిసిందేగా, సుకుమార్తో మూవీ అనేసరికి ఎగబడి మ్యూజిక్ ఇస్తాడు. టెంపర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీ ఒక రేంజ్లో ఉంది మావ. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ నాన్నకు ప్రేమతో. నెంబర్ 4 సింగం సూర్య. చిన్నప్పుడు ఈ సినిమాని టీవీలో ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు మావ. ఈ సినిమాలో సూర్య గారి లుక్ కానీ క్యారెక్టర్ కానీ సూపర్ ఉంటాయి. దానికి తోడు ఎలివేషన్స్ అండ్ డైలాగ్స్ అయితే మాస్ అంతే. ఈ సినిమా సూర్య గారి 25th ఫిల్మ్ మావ. ఒక పవర్ఫుల్ పోలీస్ రోల్లో సూర్య గారి పర్ఫార్మెన్స్ అండ్ డిఎస్పీ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. మనం ఎప్పుడు చూసే కాప్ స్టోరీస్లా కాకుండా ఈ సినిమాలో రూరల్ టచ్ ఎక్కువ ఉంటుంది మావ. అంటే సినిమాలో చెప్పిన రాజోలు మాకు దగ్గరే, సో అది పక్కన పెడితే మూవీ స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ పేసింగ్తో మంచి హైపర్ కస్ట్తో సూపర్ ఉంటుంది మావ. అసలు చిన్నప్పుడు నూరేళ్ళ పెట్టుకుని మరీ చూసామని ఈ సినిమా. మూవీలో అనుష్క ఉండడం కూడా ఒక బ్యూటీని యాడ్ చేసింది సినిమాకి. మళ్ళీ సినిమాకి సీక్వెల్ తీశారు, కానీ నాకు మాత్రం యముడు సినిమా తెలుగులోనే ఇష్టం మావ. మళ్ళీ ఇలాంటి మాస్ రోల్లో సూర్య గారు కనిపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. నిజంగా ఇలాంటి మాస్ రోల్ మాత్రం మళ్ళీ సూర్య గారికి పడితే ఫైర్ అంతే. నెంబర్ 5 మహర్షి మహేష్ బాబు. ఏం మాట్లాడుతున్నావురా? ఓకే, ఈ సినిమాపై మీలో చాలామందికి మిక్స్డ్ ఒపీనియన్ ఉండొచ్చు. బట్ మూవీలో ప్లాట్ వల్ల మహేష్ బాబు గారి కెరీర్లోనే ఒక మైల్ స్టోన్ మావ ఈ సినిమా. బట్ ఈ మూవీ కొంతమందికి నచ్చిందని ఇంకొంతమందికి నచ్చలేదు. దట్స్ యువర్ ఒపీనియన్. బట్ నాకు మాత్రం ఈ మూవీ ఇష్టం మావ. ఫస్ట్ టైం బాబుని ఆ బీడ్ లుక్లో చూడడం అండ్ దానికి తోడు సినిమాలో మంచి సోల్ ఉండడం వల్ల మ్యాక్సిమం మూవీ అయితే ఆల్మోస్ట్ అందరినీ సాటిస్ఫై చేసింది మావ. ఆ మూవీలో రన్ టైమ్ అని అన్నెసెసరీ సీన్స్ వల్ల ఇష్యూస్ ఉన్నా ఓవరాల్గా ఒక మంచి సినిమా. మహేష్ బాబు గారు 25th ఫిల్మ్గా వచ్చి కమర్షియల్గా అయితే వర్కౌట్ అయ్యి మంచి కలెక్షన్లో తెచ్చిపెట్టింది మా ఈ సినిమా. లాస్ట్ 30 minutes అయితే ప్యూర్ గూజ్ బంప్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్లో ఉంటుంది అని. కానీ ఈ సినిమాలో హీరోయిన్ ఎందుకు ఉంది అని నన్ను అడగండి, ఎందుకంటే నాకు కూడా తెలియదు మావ. సో ఇది మా లిస్ట్. మేమన్నా మూవీస్ని మిస్ అయ్యి ఉంటే కింద కమెంట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు మిత్రం. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ రీజియన్. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మీ రీజియన్ సైనింగ్ ఆఫ్.